హలో అండి, నమస్తే. నేను మీ మంజుల. వెల్కమ్ టు నారీస్ కిచెన్. ఈరోజు మనము వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో గోబీ మంచూరియన్ ఎలాగ చేయాలో చూద్దాము. ఇది వర్షాకాలానికి పర్ఫెక్ట్ రెసిపీ. దీనికోసమని మంచి క్వాలిటీ ఉన్నటువంటి కాలీఫ్లవర్ తీసేసుకునేసి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా మనము కట్ చేసేసుకోవాలన్నమాట. కట్ చేసిన తర్వాత వేరొక బౌల్లోకి 2 కప్పుల వరకు నీళ్లు తీసుకొని అందులో సాల్ట్ వేసేసి కట్ చేసినటువంటి ఈ కాలీఫ్లవర్ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకొని 10 నిమిషాల పాటు నాననించాలి. తర్వాత వేరొక బౌల్లో 1 కప్పు కార్న్ఫ్లోరు, 1 కప్పు మైదా, రుచికి తరబడా సాల్టు, కారము, అలాగే మిరియాల పొడి కూడా వేసేసుకునేసి ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకొని బ్యాటరు కొంచెం థిక్గా ఉండేట్లుగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత మనము నానబెట్టుకున్నటువంటి కాలీఫ్లవర్లో నుంచి వాటర్ అంతా డ్రైన్ చేసేసి మళ్ళీ నార్మల్ వాటర్తో 1కి 2 సార్లు గోబీ అంతా కూడా కడిగేసుకునేసి వాటర్ని డ్రైన్ చేసి కలిపి పెట్టుకున్నటువంటి ఈ బ్యాటర్లో ఈ ముక్కలన్నీ కూడా వేసేసి ఈ బ్యాటర్ అంతా కూడా ఈ ముక్కలకు పట్టేట్లుగా మనం చూసుకోవాలన్నమాట. ఈ విధంగా పట్టిన తర్వాత వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా కాల్చాలన్నమాట. ఈ విధంగా వేయించేటప్పుడు మీకు మీడియం ఫ్లేమ్లో పెడితేనే లోపల ఉన్నటువంటి కాలీఫ్లవర్ ముక్క అంతా కూడా బాగా ఉడుకుతుందన్నమాట. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు దీన్ని తీసేసుకునేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే ఆయిల్ని హై ఫ్లేమ్లో బాగా వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఈ కాలీఫ్లవర్ని మళ్ళీ ఇంకొకసారి హై ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు ఈ విధంగా వేయించాలి. ఇది రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రెస్టారెంట్లో ఇలాగే చేస్తారంటే మీరు ఇలాగ ట్రై చేసి చూడండి. వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకునేసి ఈ విధంగా కార్న్ఫ్లోర్ స్లరీ చేసుకొని పక్కన ఉంచేసుకోండి. వేరొక బాండీలోకి ఆయిల్ వేసి సన్నగా తురిమినటువంటి అల్లము, వెల్లుల్లి ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకునేసి వేయించిన తర్వాత ఇందులోకి ఉల్లికాడలు, అలాగే ఈ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. తర్వాత కొత్తిమీర స్టెమ్స్, క్యాప్సికమ్ కూడా వేసేసుకొని 2 నిమిషాల పాటు వేయించాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూను సోయా సాసు, 1 టీ స్పూను చిల్లీ సాసు, అలాగే 1 టీ స్పూన్ వరకు టమోటా కెచప్ కూడా వేసేసుకునేసి ఒక 2 నిమిషాల పాటు వేయించిన తర్వాత ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్నటువంటి కార్న్ఫ్లోర్ స్లరీ కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో దీన్ని వేయించుకోవాలి. వేయించిన తర్వాత మనము ఈ కాలీఫ్లవర్ ఉంది కదా, దీన్ని కూడా ఇందులో వేసేసుకునేసి ఓన్లీ ఒక 2-3 మినిట్స్ మాత్రమే వేయించండి. ఎక్కువ వేయించితే గోబీ ముక్కలు అనేది మీకు మెత్తపడిపోతుంది. అంతే అండి, గోబీ మంచూరియన్ రెడీ అయిపోయింది. ఉల్లికాడలు అలాగే కొత్తిమీరతో కూడా దీన్ని గార్నిష్ చేసేసుకునేసి వేడివేడిగా సర్వ్ చేసేసుకోవటమే. ఇది చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి, ఈ గోబీ మంచూరియను మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మీకు ఎలాగ వచ్చిందో తప్పకుండా నాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నారీస్ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.